డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వివాదాల్లో చిక్కుకుంది. 2023లో వీడీసీఏ బోర్డు రద్దయిన తర్వాత తమకు వచ్చిన వాళ్లను ఎంపిక చేశారు. ప్రతిభగల యువ క్రీడాకారులకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు హుసేన్ అనే లాయర్ కమ్ మాజీ క్రికెటర్. వీడీసీఏకి సంబంధించి కోర్టులో కేసులున్నా పాత బోర్డులో ఉన్న ప్రతినిధులు తమకు నచ్చిన వాళ్లనే సెలెక్ట్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఏసీఏకి తెలిసినా సైలెంట్ గా ఉంటోందని, వీడీసీఏలో అక్రమాలపై దృష్టి సారించకుంటే కోర్టులకెక్కుతామని హెచ్చరిస్తున్నారు. వీడీసీఏ వివాదంపై మరింత సమాచారము ప్రతినిధి రాజు అందిస్తారు. తర్వాత ఎంతో మంది యువ క్రికెటర్లు మారుమూల ప్రాంతాల నుంచి తమ క్రికెట్ జీవితాన్ని ప్రారంభించి భవిష్యత్తును కూడా అదే క్రికెట్లో వెతుక్కుంటున్నారు. అట్లాంటి యువ క్రికెటర్లకి ఈవేళ విశాఖపట్నంలో ప్లేస్ లేకుండా పోయింది. ఎంతోమంది అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతున్నా కూడా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ముఖ్యంగా వెనకబడినటువంటి వాళ్ళు క్రికెట్లో సెలక్షన్కి వెళ్తున్నటువంటి వాళ్ళను బోర్డు క్యాన్సిల్ అయినా కూడా ఇప్పటి వరకు సొంత వ్యక్తులను మాత్రమే దీంట్లోకి పెట్టుకుంటూ నిజంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళని సెలక్షన్స్లో తీసుకోవట్లేదని మాజీ క్రికెటర్ న్యాయవాది హుసేన్ ప్రస్తుతం కొంతమంది యువ క్రికెటర్లతో ఆ బోర్డు మీద అంటే ఆ వీడీసీఏ మీద పోరాటానికి సిద్ధమైనటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం అంతా హుసేన్ ఉన్నారు. అసలు ఏంటి, అసలు దీనికి సంబంధించినటువంటి వివాదం ఏంటి, అసలు వీడీసీఏ బోర్డు ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఎంతకాలం ఎందుకు క్యాన్సిల్ అయిపోయి? వీడీసీఏ ఎలక్షన్స్ 2023 జరగలేదండి. దాని మీద కోర్టు స్టే ఉంది. అసలు బాడీయే లేదు. లా ఏముంటుంది, సెటిల్డ్ ప్రిన్సిపల్ లా ఏంటంటే వన్స్ ది టర్మ్ ఆఫ్ ది బాడీ ఎక్స్పైర్స్ ది బాడీ కెనాట్ కంటిన్యూ. అంటే బాడీ అసలు రన్ చేయడానికి లేదు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ మేనేజర్ని పెట్టాలి, లేకపోతే వీళ్ళు ఎవరో ఒక మేనేజర్ని అపాయింట్ చేసుకుని బాడీ రన్ చేయాలి తప్ప మళ్ళీ ఎలక్షన్స్ అయ్యి కోర్టు కేసు సెటిల్ అయిన వరకు అప్పటి వరకు వీళ్ళు చేయడానికి ఏమీ అర్హత లేదు. అసలు ఏ బాడీ లేకపోతే దీనికి దీన్ని అసోసియేషన్ రన్ చేయడానికి ఎవరు ఇప్పుడు మెయిన్గా ఉంటారు? వీళ్ళేనే కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి వీళ్ళే బాడీని రన్ చేసేసుకుంటున్నారు. అసలు బాడీ లేకపోతే సెలక్షన్స్ ఎలా పెడతారు? మరి అలా రన్ చేసే బాడీ చెల్లుబాటు అవుతుందా? అస్సలు చెల్లుబాటు అవ్వడండి. ఏసీఏ వారు దీని డిస్ట్రిక్ట్ ఏసీఏ వారు కూడా తెలుసు, ఎందుకంటే ఆ కేసులో ఏసీఏ వారు కూడా ఉన్నారు. వీళ్ళ మీద స్టే ఉంది, వీళ్ళ బాడీ లేదు, అయినా వీళ్ళు తప్పుగా పనులు చేస్తున్న సంగతి ఏసీఏ వారు కూడా తెలుసు. కానీ ఏసీఏ వారు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మీద దీని మీద యాక్షన్ చర్యలు తీసుకోవట్లేదు. అసలు మీకు బాడీ లేకపోతే మీరు సెలక్షన్స్ ఎలా పెడతారు, టీంలు ఎలా పంపిస్తారు? అంటే అసలు ప్రస్తుతం మీ పోరాటం దేనికోసం? అసలు వీళ్ళందరూ ఎవరు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్స్ మీరు పెట్టారు, మేము పిల్లల జీవితాలతో మీరు మ్యాచ్లకు పంపించొద్దని చెప్పట్లేదు, పిల్లల్ని ఆడించండి. కానీ కొత్త పిల్లల్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తూ సెలక్షన్స్కి వచ్చిన వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. ఎక్కడో ఒక ఆనిమత్యం ఉంటుంది, లేకుండా ఉండేది ఉండదు. మీరు ఎందుకు ట్రై చేయట్లేదు? లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసి సిద్ధార్థన్ కుర్రోడ్ని ఆపితే అప్పుడు కూడా నేనే ఇలాగే ఫైట్ చేసి సిద్ధార్థన్ కుర్రోడ్ని టీంలో వేయించాను. ఈరోజు సిద్ధార్థన్ కుర్రోడు క్రికెట్ చాలా బాగా ఆడుతున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా 23 ఆడాడు, సీనియర్ జోన్స్ కూడా ఆడాడు కుర్రోడు. చాలా బాగా ఆడుతున్న వాళ్ళని వీళ్ళు వద్దు అని చెప్పిన పరిస్థితుల్లో కూడాను నేను సెలెక్టర్స్తో మాట్లాడి లేదు కుర్రోడు బాగా ఆడుతున్న వెయ్యాలి అని ఫైట్ చేస్తే వాళ్ళు వేశారు. ఎందుకు మీరు ఓపెన్ ట్రయల్స్ పెట్టట్లేదు? మీరు ఓపెన్ ట్రయల్స్ పెట్టకుండా ఏ విధంగా సెలెక్షన్ చేస్తున్నారు? అసలు ఇప్పుడు ఒక కుర్రోడు వీడీసీఏ క్యాంప్కి వస్తాడండి, ప్రాక్టీస్కి. ఆ కుర్రోడునే ఆడిస్తారు, వాళ్ళు ఎవరో రికమెండేషన్తో వారు వస్తాడు. ఈ కుర్రోళ్ళు వీడీసీఏ క్యాంప్కి వచ్చిన వాళ్ళు వీడీసీఏలో ఉన్ని మాజీ మనుషులు ఎవరెవరు ఉన్నారో ఎపెక్స్ బాడీలో వాళ్ళ క్లబ్లు ఉన్నాయండి. ఆ క్లబ్బుల్ని ఈ పిల్లల్ని ఆడిస్తారు. అంటే ఆ క్లబ్బు పిల్లలే డిస్ట్రిక్ట్ ఆడతారు, ఆ క్లబ్బు పిల్లలే జోన్ ఆడతారు, ఆ క్లబ్బు పిల్లలే స్టేట్ ఆడతారు. అదర్ ప్లేయర్స్ని మీరు రానివ్వరు. అంటే ఇప్పుడు మీ వెనకున్నటువంటి పిల్లలు అసలు సెలక్షన్స్కి వెళ్ళారా? వెళ్తే ఈ వీడీసీఏకి సంబంధించినటువంటి ప్రస్తుతం అనాధికారిక బాడీ వీళ్ళని ఆడనిచ్చారా? సెలక్షన్లో ఆడనివ్వలేదా? అసలు ఏంటి వివాదం? వీళ్ళు ఫ్రెండ్స్ ఎవరో చెప్పి అండర్-23 ట్రయల్స్ అవుతున్నాయి బీ గ్రౌండ్లో అని చెప్తే వీళ్ళు సెలక్షన్స్కి వెళ్ళారండి. వెళ్ళి ఏమండి మేము సెలక్షన్కి వచ్చాము, మేము పాల్గొంటామంటే చీతూచ్ ఇది సెలక్షన్స్ కాదు, ఇది ఓపెన్ సెలక్షన్స్ కావు, ఇది క్లోజ్ సెలక్షన్స్, మేము ఉన్న 40 మనుషులతో సెలక్షన్ చేస్తున్నాం. అలాంటప్పుడు మీరు ఓపెన్ ట్రయల్స్ ఎప్పుడు పెట్టారు? మరి 40 మంది పిల్లలు ఎవరు? అసలు ఈ 40 మంది పిల్లలు వాళ్ళ ప్రకారంగా లాస్ట్ ఇయర్ ఆడిన రంజీ ట్రోఫీ ప్లేయర్లు, లాస్ట్ ఆడిన అండర్-23 ప్లేయర్లు, లాస్ట్ ఆడిన అండర్-19 ప్లేయర్లు, లాస్ట్ ఆడిన అండర్-16 ప్లేయర్లు, లాస్ట్ ఆడిన అండర్-14 ప్లేయర్లు. దాంట్లో కూడాను రాజకీయం చూడండి. ఒక జోనల్ క్రికెట్ ఎన్సీఏ కండక్ట్ చేసిన జోనల్ క్రికెట్ అకాడమీకి సెలెక్ట్ అయిన కుర్రోడిని అండర్-23 ప్రాబ్లమ్స్లో వేయలే. ఆ 40 మంది ప్లేయర్లు ఎందుకు వేయలే?
సో ఇప్పుడు మీ మేజర్ డిమాండ్ ఏంటి అసలు? మా మేజర్ డిమాండ్ ఓపెన్ ట్రయల్స్ పెట్టాలి. ఎవరెవరు వీడీసీఏలో ప్రాక్టీస్ చేయకుండా ప్రైవేట్ అకాడమీలో డబ్బులు ఇచ్చుకొని నేర్చుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు పిలండి. దాంట్లోంచి ఎక్కడో ఒక ఆనిమత్యం ఉంటుంది. ఫ్రీ అండ్ ట్రాన్స్పరెంట్ ట్రయల్స్ చేయండి, టీం సెలెక్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఈ విషయం మొత్తం ఏసీఏకి తెలియదా? ఏసీఏ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని మేము గ్యాదర్ చేస్తాం, వాళ్ళందరినీ కూడా ప్రాక్టీస్ చేస్తాం, ట్రైనింగ్ ఇస్తామని చెప్తుంది కదా. మరి ఏసీఏకి అన్ని విషయాలు తెలుసండి. ఎందుకంటే జీఎం క్రికెట్ డెవలప్మెంట్ ఎవరు ఉన్నారో ఆయన మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వీడీసీఏనండి. ఆయన్నే పట్టుకొచ్చి ఏసీఏ వాళ్ళు జీఎం కింద పెట్టుకున్నారు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు, ఏసీఏకి కూడా తెలుసు, కానీ ఏసీఏ ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. ఏమన్నా మీరు దీని మీద ఏమైనా కేసుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? గ్యారంటీకి వెళ్తామండి. ఇప్పుడు ఈ సభను మేము కోరుకున్నాము. ఈ సభ ద్వారా ఓపెన్ ట్రయల్స్ పెట్టి మళ్ళీ ప్లేయర్స్ అందరూ పెడితే మేము గ్యారంటీగా ఏమీ చేయము. లేకపోతే మాత్రం మేము కోర్టుకు వెళ్తాము. అన్ని చోట్ల సెంట్రల్ నుంచి స్టేట్ వరకు ఢిల్లీసే గల్లీ తక్ అందరికీ కంప్లైంట్ రాస్తున్నాం, ఇలా చేస్తున్నాను చెప్పేసి. అంటే మీరు ఓపెన్ ట్రయల్స్కి వెళ్ళినప్పుడు అసలు మిమ్మల్ని రానిచ్చారా? లోపలికి రానిచ్చారా? ఏం చెప్పారు మీకు? ఇది ఓపెన్ ట్రయల్స్ అసలు కాదు, ఇది క్లోజ్, అంటే వాళ్ళు ఇంటర్నల్ ట్రయల్స్ పెట్టేసి వాళ్ళు 40 మంది పిలిచేసుకొని వాళ్ళలోనే వాళ్ళు సెలెక్షన్ చేసుకున్నారు సార్. మేము వెళ్ళి సార్ మేము సెలెక్షన్స్కి వచ్చాం, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ అంటే ఇది ఓపెన్ సెలెక్షన్స్ అసలు కాదు, మీకు ఏదైనా కావాలనుకుంటే వీడీసీఏ అథారిటీస్తో వెళ్ళి మాట్లాడుకున్నాను అన్నారు సార్. అక్కడ ఉన్నటువంటి సెలక్షన్స్ టీమ్ మెంబర్సా అక్కడ కూర్చున్నారు సార్, వాళ్ళ అథారిటీ వాళ్ళు కూర్చున్నారు సార్, సెలెక్టర్స్ వాళ్ళు కూర్చున్నారు సార్. ఆ రోజు ఎంతమంది వెళ్ళారు మొత్తం ఇలా సెలెక్ట్ అవ్వడానికి సెలక్షన్స్ కోసం? చాలామంది వెళ్ళాం సార్, మేమందరం వెళ్ళాం. పైగా మేము బయటకు వచ్చేటప్పుడు కొన్ని సీనియర్ బయట అకాడమీ ప్లేయర్స్ కూడా వెళ్ళారు సార్. వాళ్ళు వెళ్ళి కూడా ఫాస్ట్గా బయటకు వచ్చారు. మేము అన్నాం ఏమైంది అన్నయ్య, మీరు కూడా బయటకు వచ్చేస్తున్నారు ఎందుకంటే, లేదరా తమ్ముడు అసలు లోపల అలౌ చేయట్లేదు, పార్టిసిపేట్ చేయనివ్వట్లేదు, పైగా వాళ్ళు పేరు కూడా ఎంటర్ చేయట్లేదు, పైగా వాళ్ళే ఏదో గ్రూప్లో మెసేజ్ చేసుకున్నారంట వచ్చేయండి సెలక్షన్స్ అవుతున్నాయి అనేసి. మాకు అసలు తెలియలేదు అనేసి అలా జరిగింది సార్. అంటే ఇప్పటి వరకు ఎస్సీఏ వివాదమే నడుస్తుంది. ఇప్పుడు ఏసీఏకి సంబంధించి ముఖ్యంగా ఏసీఏ అనుబంధంగా ఉన్నటువంటి వీడీసీఏ క్రికెట్ ఆ టీంకి సంబంధించి అక్కడ జరుగుతున్న అండర్ సెలక్షన్, ఓపెన్ సెలక్షన్స్లో కూడా కొంత అవకతవకలు ఉన్నాయి. కావాల్సినటువంటి వాళ్ళనే దీంట్లోకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు తప్ప నిజంగా క్రికెట్ ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు. దీని మీద అవసరమైతే కోర్టులో కేసులు వేయడానికి కూడా సిద్ధమని ప్రస్తుతం అయితే మాజీ క్రికెటర్ హుసేన్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి క్రికెటర్స్, జూనియర్ క్రికెటర్స్ సిద్ధమవుతున్నటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్ రాజు, బిగ్ టీవీ, విశాఖ.